ఏంట్రా మళ్ళీ మళ్ళీ నాతో ఏం మాట్లాడాలి? నన్ను కాసేపైనా ప్రశాంతంగా వదిలేయండి. ఏ విషయం గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటన్నయ్య అలా అంటావు? ముఖ్యమైన విషయాలు నీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాం? ఏంట్రా ముఖ్యమైన విషయం? ఏమనుంటే మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడేదేమీ లేదు. నాకు ఎవరితోనూ మాట్లాడాలనుకోలేదు. అన్నది నువ్వు కాబట్టి మాట్లాడాల్సింది కూడా నువ్వే కదన్నయ్య. అవునన్నయ్య, అక్క బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వద్దని ఎంత చెప్పినా కూడా వినటం లేదు. బావ నిర్ణయం కాదు అని అక్క మాత్రం ఎలా అంటుంది? మన ఇంట్లో నుంచి వెళ్ళేది బావ మాత్రమే కాదన్నయ్య, అక్క కూడా. ఒకసారి నువ్వు వచ్చి మాట్లాడు. ఇంకా మాట్లాడేదేంట్రా? దొంగతనం చేసిన వాళ్లే చేయించింది ఆయన అని చెప్తున్నారు కదా. వాళ్ళెందుకు అలా చెప్తారు? అయినా ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడే ఓపిక నాకు లేదు. నేను ఎవరితో కూడా మాట్లాడను. బావగారు, మీరు కేవలం అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. ఆయనతో పాటు వదిన కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఒకసారి ఆలోచించండి. నా జీవితం నాకు అర్థం కావట్లేదు భూమి. ఇంక నేను ఎవరి గురించి ఆలోచించాలి? అలా అని కాదన్నయ్య, ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి బావని మనం కూడా అలా మాట్లాడడం పద్ధతి కాదన్నయ్య. నేను ఏం చెప్పినా తల వంచుకుని వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావు. అలా ఎందుకు ఆలోచిస్తావన్నయ్య? మేం కాకపోతే నీతో ఎవరు మాట్లాడతారు? ఇంట్లో ఎవరు నీతో మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. అందుకే మేం మాట్లాడడానికి వచ్చాం. అది కూడా తప్పేనాన్నయ్య? రే, నా మనసేం బాలేదు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఇలా వదిలేసేయండి. ఎవరు ఏం మాట్లాడినా అది నాకు తప్పుగానే కనిపిస్తోంది. చివరికి నేను మాట్లాడేది కూడా మంచో చెడు నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసేసుకోండి. దానికి నా అనుమతి అవసరం లేదు. నేను నమ్మి తాళి కట్టిన భార్య నన్ను మోసం చేసింది. నా నమ్మకమే తప్పైపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. రే వద్దురా, నాతో ఇలా మాట్లాడించి చివరికి నన్ను పిచ్చివాడిని కూడా చేయకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఏం చేయాలి భూమి? ఏమీ అర్థం కావట్లేదు. అన్నయ్యకి చెప్తే అన్నయ్య వినటం లేదు. అటు అక్క కూడా మాట వినటం లేదు. ఎలా వింటుంది మాధవ్? తాను కట్టుకున్న భర్త శంకర్ అన్నని అవమానిస్తే ఏం చెప్పినా ఎలా వింటుంది? నమ్మేలా పరిస్థితులున్నాయి. కానీ బావ ఎలాంటి తప్పు చేయడు. ఆ విషయం మనకి తెలుసు మాధవ్. కానీ అందరికీ తెలిసేలా చేసేదెలా? ఏం తోచట్లేదు భూమి. ఇలాగే వదిలేస్తే దూరాలు పెరిగిపోతాయి. ఇప్పటి వరకు అక్కకి మాకు మధ్యలో ఎప్పుడు చిన్న సమస్య కూడా వచ్చింది లేదు. అలాంటిది అన్నయ్య అనుమానం వల్ల అక్కేమో చాలా బాధపడుతుంది. ఈ పరిస్థితి ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు. నేను అదే ఆలోచిస్తున్నాను మాధవ్. నాకు అదే అర్థం కావడం లేదు.